హలో హాయ్ నమస్తే, నేను బిందు అండి ఫ్రమ్ బిందు జ్యువెలరీస్. ఇది యాక్చువల్లీ ఏంటంటే మీరు చూస్తే ఐడియా కూడా రాదు. బాగా నేను ఇంతకుముందు చేశాను అవన్నీ. ఇవన్నీ మీరు బాగా దగ్గరికి చూస్తే అర్థమవుతుంది. ఇవన్నీ పాత కమ్మలే, వాడనివి. ఒక 6 పెయిర్స్ 8 పెయిర్స్ కమ్మలు ఉన్నాయి. మొత్తం ఇవన్నీ పాత కమ్మలే. ఇదొక చిన్న కమ్మ, ఇదొక కమ్మ, ఇవొక కమ్మ, ఈ మధ్యలో పెట్టింది ఒక కమ్మ. నేను సింపుల్గా ఫ్రేమ్ చేసుకుంటూ ఆ కమ్మలన్నీ కలిపేసుకుంటూ కింద రింగ్స్ ఇచ్చేసి రెడ్ గ్రీన్ స్టోన్స్ పెట్టేసుకున్నాను బీడ్స్కి. వెనక నేను ఎప్పుడు చెప్తా కదా, స్క్రూ ఇచ్చేసాను. స్క్రూ ఇచ్చేసి ఇప్పుడు ఇది సింపుల్గా చేసి ఇచ్చాను. వాళ్ళు దేనికైనా వేసుకోవచ్చు అనమాట. ఇలా బాగా పాత కమ్మలు ఇవైతే అసలు మరీ నాన్ కేడియం ఉన్నాయి, చాలా పాతవి కమ్మలు, బాగా పాతవి అనమాట. చూస్తే మీకు బ్యాక్ సైడ్ అర్థమవుతుంది. ఇవన్నీ కోసేసాము ఇప్పుడు. పాత కమ్మలు మొత్తం ఏంటంటే ఇవన్నీ కోసేసాము ఇప్పుడు. ఇక్కడంతా బ్యాక్ స్క్రూలు అన్నీ తీసేసి అదే స్క్రూలతో ఇప్పుడు స్క్రూస్ చేసేసుకొని ఇవంతా గోల్డ్ చేసుకొని ఆ తీసేసిన స్క్రూలు. ఇంకొకటి ఏంటంటే ఇలాంటి ప్లెయిన్ కమ్మలు ఎక్కువ ఉన్నాయి వాళ్ళ దగ్గర, అన్నీ ప్లెయిన్వే. ఆ ప్లెయిన్ అన్నీ పెట్టేసాం. ఇది ఒకటే స్టోన్ ఉన్నాయి, మిగతా అన్ని ప్లెయిన్ కమ్మలు ఉన్నాయి. అందుకని చెప్పి ఏం చేశానంటే అక్కడక్కడ స్టోన్స్ కొంచెం యాడ్ చేశాను సింపుల్గా. ఎక్కువ స్టోన్ లేకుండా మ్యాక్సిమమ్ వాళ్ళకి ఉన్నవే, కాకపోతే మరీ ప్లెయిన్ కాబట్టి డల్గా ఉండకుండా కొంచెం రెడ్ వైట్ స్టోన్స్ యాడ్ చేసేసుకొని ఇలా చేసి ఇచ్చాము. ఇవన్నీ పాత కమ్మలే, బాగా పాతవి. ఒక 35-45 ఇయర్స్ బ్యాక్ కమ్మలు, చిన్న చిన్నవి స్టడ్స్ వాడుకునేటివి, పిల్లలవి తనవి అన్నీ ఏవేవో ఉన్నాయి. అవన్నీ కూడా ఇలా సింపుల్గా చేసి ఇచ్చాము. ఏంటంటే మనము ఆర్డ్గా చేయము. బిందు జ్యువెలరీస్లో ఏంటంటే ఆర్డ్గా ఉండకూడదు, నీట్గా ఉండాలి, అవన్నీ సెట్ అవ్వాలి. అట్లా సింపుల్గా లైట్ వెయిట్లో మినిమం గోల్డ్తో ఇలా డిఫరెంట్గా చేస్తూ ఉంటాము. మీకు ఏమైనా కావాలంటే కాంటాక్ట్ చేయండి. మీకు ఎవరైతే నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు అందరికీ తెలుస్తూ ఉంటాయి.